పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక ముక్తాపూర్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం బీడీఎన్టీ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయం ఉపాధికి పారిశ్రామవేత్తలకు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను జిల్లా ప్రగతి నివేదికను పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ పద్మభూషణ్ రాజు వివరించారు. ప్రభుత్వ పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలు స్థాపించి ఉపాధి పొందాలని కలెక్టర్ అన్నారు. ఇండస్ట్రియల్ సెక్టర్ ల ఐటీ సెక్టర్ ల ఈ రెండు సెక్టర్స్ ల తెలంగాణ సాధించిన ప్రగతి. సో అదే విధంగా దీంట్లో ఎటువంటి అవకాశాలు మనకి అందిపుచ్చుకోవచ్చు అనేసి అందరికి మెసేజ్ ఇచ్చే విధంగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి జిఎం ఇండస్ట్రీస్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తా ఉన్నాం. సో దీంట్లో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా స్కీమ్స్ ఎస్పెషల్లీ టీఎస్ ఐపాస్ కానివ్వండి, మళ్ళీ టీఎస్ బీపాస్ కానివ్వండి, మళ్ళీ టీ ప్రైడ్ కానివ్వండి, మళ్ళీ టాస్క్ కానివ్వండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొని వచ్చి లేఅవుట్ పర్మిషన్స్ కానివ్వండి,